హలో ఫ్రెండ్స్, నేను మీ రవి గణేష్ మంగిన. ఇదివరకు ఎలక్షన్ టైంలో ఒకటి వీడియోస్ వచ్చి ఉంటాయని చూసే ఉంటారు. ఈరోజు నేను మీతో మాట్లాడే ముఖ్య కారణం ఏంటంటే మానవ సంబంధాలన్నీ కూడా ఆర్థిక సంబంధాలే. 30 సంవత్సరాల క్రితం ఉన్న మానవ సంబంధాలు ఇప్పుడు కనుమరుగైపోయినాయి. ఎందుకంటే ప్రతి అన్నకు తమ్ముడు, తమ్ముడికి అక్క, అక్కకి తమ్ముడు, చెల్లికి తమ్ముడు ఏమీ లేవు. ప్రతిదీ కూడా ఆర్థిక సంబంధాలే. అంచేత మానవ సంబంధాలు, మన భావాలను ఎదుటివాళ్ళు పంచుకోవడానికి సరైన వ్యక్తులు లేకపోవడం, ఇటువంటివన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో నేను మీతో మాట్లాడడానికి కారణం. నేను తెలుగుదేశం పార్టీ క్రియాశీలక సభ్యుడిని. 30 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో ఏ విధమైనటువంటి మార్పు లేకుండా నికార్సైన కార్యకర్తగా నేను పనిచేశాను, చేస్తాను. ఈ బొందులో ప్రాణం ఉన్నది కాలం తెలుగుదేశం వాదిగానే నేను ఉంటాను. ప్రజెంట్ భారతదేశంలో జరుగుతుంది ఏంటంటే, ప్రజల్ని కరప్ట్ చేసేసి, డబ్బుతో ప్రజల్ని కొనేసి, ఇష్టానుసారం రాజకీయాలు చేసి దొరికిందల్లా దోచుకోవడమే ప్రభుత్వాల పని అయిపోయింది కదా. గతం చూసాం మనం. కానీ ప్రజలంతా ఏకం ఎలాగా చేయలేం కాబట్టి రాజకీయ పార్టీలైనా కనీసం మారాలనేది నా కోరిక. ఎందుకంటే ప్రతిపక్షాల మీద ఇప్పుడు పాలకపక్షం మీద ప్రతిపక్షాలు బురద జల్లడమే. ఇప్పుడు సూపర్ 6 ఇచ్చారు తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం 1 year అయింది. చంద్రబాబు నాయుడు గారు అలా చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు మాట్లాడతారు. ఆయన చేసే అన్నీ మంచి పనులే కదా. మచ్చలేని నాయకుడు ఆయన. పవన్ కళ్యాణ్ మచ్చలేని నాయకుడు, బ్రహ్మాండమైన ఉన్నదంతా ఊడిసి ప్రజలకు పంచిపెడుతున్న మహానాయకుడు. ఈ రోజుల్లో ఎలాంటి నాయకులు ఎక్కడున్నారు? లేరు. సమస్య మీద స్పందించే గుణం మెయిన్ యువకుల్లో ఉండాలి. ఎందుకంటే ఈ సమాజాన్ని పట్టి పీడిస్తున్న రుగ్మతలు ఎన్నో ఉన్నాయి, ఒకటి కాదు. కానీ ఎప్పుడైనా ఎవరైనా ఆ సమస్య మీద మాట్లాడతారేమో యూట్యూబ్ ఛానల్లో నేను ఇంతవరకు చూశాను. కానీ ఏదో రీల్స్ చేయడం, ఏదో చంద్రవందలు చేయడం, ఏదో చేయడం, బెట్టింగ్లని, ఆ యాప్లని, ఈ యాప్లని, వాళ్ళని ప్రమోట్ చేయడం, ఇవే యూట్యూబ్లో జరిగేయండి మనం చూద్దాం. కానీ నేను ఈరోజు నుంచి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేది ఏంటంటే, సమాజాన్ని పట్టి పీడిస్తున్న రుగ్మతలపై నా పోరాటం ఉంటుంది. ఇప్పుడు సూపర్ 6 అమలు చేశారు. అందులో కొన్ని లోపాలు ప్రజలకి, ఆ ప్రభుత్వానికి మధ్యన కొంతమంది అధికారులు ఉంటారు. వాళ్ళు చేయకపోవచ్చు, వాళ్ళు చేసిన తప్పిదం ప్రజలకు సరిగ్గా అందకపోవచ్చు. అందనప్పుడు వెంటనే చంద్రబాబు నాయుడు గారు మాకు మోసం చేశారు, కూటమి ప్రభుత్వం మోసం చేసింది, ఇలాంటి కార్యక్రమాల్లో ప్రతిపక్షం వెంటనే రెడీ అయిపోతారు. అలాంటి అసలు ప్రతిపక్షానికి ఈరోజు మాట్లాడే హక్కు ఎక్కడ ఉందండి? అసలు ప్రతిపక్షానికి 5 సంవత్సరాలు విధ్వంసం సృష్టించిన ఈ వైసీపీ గవర్నమెంట్కి అసలు మాట్లాడే హక్కు ఎక్కడుంది? వాళ్ళు ఏం చేశారు? అన్నీ విధ్వంసాలే కదా. న్యూడ్ వీడియో చేసిన ఎంపీని దించకపోవడం, డోర్ డెలివరీ చేసిన డ్రైవర్ కుటుంబానికి డోర్ డెలివరీ చేసిన ఆ ఎమ్మెల్సీ గారిని డిస్మిస్ చేయకపోవడం, ఇలాంటివన్నీ చేసి ఇప్పుడు ఏదో చంద్రబాబు నాయుడు గారు కక్ష సాధింపు చర్యలు అయ్యి అంటారేంటి? అసలు మాట్లాడితే బుర్ర బుద్ధి ఉండాలి వాళ్ళకి. అలా వాళ్ళ నోళ్ళు మూయించాలంటే చాలామంది పార్టీలో యువకులు మాట్లాడాలి. మాటల ద్వారానే మార్పు వస్తుంది, మాటల ద్వారానే కళ్ళు తెరిపించవచ్చు జనానికి. ఇలాంటి సమస్యలన్నీ కూడా ఎన్నో ఉంటాయి. వీటి మీదే నా పోరాటం ఉంటుంది. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవైనా ఎవరికైనా అందకపోతే వాళ్ళ తరపున ఆఫీసర్స్తో మాట్లాడి ఎంఆర్ఓ గారితో ఏదైనా వ్యవహారంలో నేను ముందుంటాను. ఈరోజు నుంచి నాకు మీ సపోర్ట్ కావాలి. పీపుల్ వాయిస్ బై రవి గణేష్ మంగిన. మీకోసమే, మీ వెంటే.